మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బెల్ట్ షాపుల నిర్మూలనకు శుక్రవారం రాత్రి మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని, ఎమ్మెల్యే ఆదేశాలను పాటిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ గ్రామాల్లో మద్యం అమ్మకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో చర్యలు చేపట్టాలని కోరారు. మద్యం అమ్మకాలు జరగకుండా ఉంటే గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని, యువత మద్యానికి బానిసలు కాకుండా ఉండగలుగుతారని ఎమ్మెల్యే ఆలోచన. లక్ష్యం ప్రకారం అందరం ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం చెన్నారెడ్డి, మాజీ సర్పంచ్ జిల్లా లక్ష్మమ్మ, పోగుల ప్రకాష్, దేపజాన్ రెడ్డి, ఉప్పునూతల వెంకన్న, సోమగాని రమేష్, కుంభం రామరెడ్డి, రావుల నరసింహ, పగిళ్ల శ్రీనివాస్, ఎంపల్ల వెంకన్న, జంగం చంద్రశేఖర్, కోడి అర్జున్, పిట్టల శ్రావణ్ కుమార్, ఉప్పునూతల లింగస్వామి, సోమగాని నాగమ్మ, మర్రి సతమ్మ, నకరికంటి రమణమ్మ, నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. మన వాళ్ళు ఉన్నా కూడా అమ్మే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా వివరంగా చెప్పి, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు అయితే రేపు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి వాళ్ళని కూడా అమ్మే వాళ్ళని కూడా వద్దని చెప్పురి. మీరు కూడా అందరూ ఊరంతా కూడా సహకరించి ప్రశాంతంగా ఉంటే ఈ మద్యం అనేది ఉండదు. ఎందుకంటే కొన్ని గ్రామాలలో మనం చూస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కొన్ని గ్రామాలల్లో చిన్న చిన్న పిల్లలు 10th చదివిన పిల్లలు కూడా బీర్లు తాగి వాళ్ళ కుటుంబాలని ఖరాబ్ అయ్యి, భర్తలు తాగి వాళ్ళ కుటుంబాలకు కూడా చాలా వరకు నష్టం జరిగినాయి. కాబట్టి మన విలేజ్ల మందు అనేది ఉండకుండా చేయాలనేది మన ఎమ్మెల్యే గారి ఆలోచన. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారంగా మన విలేజ్లో కూడా మందమ్మ కూడా చేయాలనేది లక్ష్యం. అదేవిధంగా మీ విలేజ్లో ఒకవేళ అమ్మినట్టయితే ఖచ్చితంగా మన పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మీ మహిళలు ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే మహిళలు ముఖ్యంగా ఇంట్రెస్ట్ తీసుకొని మీ విలేజ్లో ఎవరు అమ్మినా కూడా ఖచ్చితంగా మీ విలేజ్ పెద్దలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన విలేజ్లో మంద అనేది అమ్మకుండా చేయాలనేది మన ఎమ్మెల్యే గారి ఆలోచన. కాబట్టి ఆ ఆదేశాల మేరకు కూడా మేము ప్రతి గ్రామం కూడా తిరగడం జరుగుతుంది. ఏ విలేజ్లో కూడా మందు అమ్మకుండా చేయాలనే కంకటం. కాబట్టి ఖచ్చితంగా మన విలేజ్లో మందు అనేది ఉండొద్దు అనేది చెప్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా ఆలోచన చేసి మందు అమ్మకుండా చేయాలనే కోరిక. ఓకేనా? మద్యపాన నిర్మూలన ఐక్యత, మద్యపాన నిర్మూలన ఐక్యత, మద్యపాన నిర్మూలన ఐక్యత.